అంటే యేసు పుట్టుక ఈ లోకానికి సంతోషంగా తెచ్చింది. ఏం తెచ్చిందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తెచ్చింది? పూరగంటలకు ఏమన్నా దొరకంగానే ఏమంటారు? అంటారా చెప్పండి. అంటే ఏంది అన్నట్టు అది వర్ణించలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వర్ణించలేము. ఎందుకు అంటే అది వర్ణనాతీతమైంది. యేసు పుట్టుక కూడా ఈ లోకానికి వర్ణనాతీతమైంది. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనం చదవండి. ఒక్క నిమిషం. 14వ వచనం చదువు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే ప్రభుని యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎబ్రీ పత్రికలు ఏమన్నాడు? నాకొక శరీరం అమర్చితివి. ఆ శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చిండో మన అందరికి తెలుసు. ఎందుకు వచ్చిండు చెప్పండి? ఆయన మానవాళి యొక్క పాపమంతటిని కూడా పరిహరించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. నేను ఇంతకుముందు చెప్పిన, నువ్వు నమ్మనంత మాత్రాన అది లైట్ కాకుండా, నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన అది లైట్ కాకుండా, నువ్వు నమ్మనంత మాత్రాన యేసు దేవుడు కాకుండా, నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన యేసు దేవుడు కాకుండా, ఎందుకు అది నిజం కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజాన్ని మార్చే శక్తి అబద్ధానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నిజాన్ని ఎవడు మార్చలేడు. ఏం చేయలేడు అండి? చెప్పరేండి నాన్న. దేవుని స్థానాన్ని ఎవడు మార్చలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే గొర్రెల కాపర్లతో చెప్తున్నాడు ఏమని? భయపడకండి. అమ్మా వినండి, భయపడకండి. ఎందుకు భయపడద్దు? రక్షకుడు పుట్టాడు. ఎవరు పుట్టారు? ఈ గొర్రెలతో పనిలేదుగా, ఈ పాప పరిహారాలతో బలులతో పనిలేదుగా. ఆ రక్తం వలన పాప క్షమాపణ కలదు. కానీ ఆ రక్తము పరమాత్మనుదై ఉండాలి. ఆ పరమాత్ముడే పరలోకము నుండి పరిశుద్ధునిగా కన్య మరియ గర్భములో ఉద్భవించి ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఈ లోకంలో రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఈ లోకంలో రక్షణను ప్రజలకు అందించాడు. అందుకోసమే ఆ సంతోషాన్ని అందరికి చెప్పమన్నాడు. అందరికి మనం పుట్టినాం కాబట్టి చచ్చిపోతున్నాం. మనం చెప్పలేదు నాన్న, మనం పుట్టినాం కాబట్టి చచ్చిపోతున్నాం. కానీ యేసయ్య ఎందుకు పుట్టిండు? చనిపోవడానికి పుట్టిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటున్నా, మనం ఎందుకు పుట్టినా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించాలి. అసలు దేవుడు నన్ను మనిషికి ఎందుకు పుట్టించిండు? ఈ రూపం నాకు ఎందుకు ఇచ్చిండు? ఈ జీవితాన్ని నాకు ఎందుకు ఇచ్చిండు దేవుడు? నేనేం చేయాలి? యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చిండు. ఏం చేసిండు చెప్పాలి? ఏం చేసిండు? నెరవేర్చిన లేదా? నువ్వు నేనేం చేయాలి? దేవుని చిత్తం మన ఎడల ఏముందో తెలుసుకొని మనం ఏం చేయాలా? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అది నేర్పిండు దేవుడు మనకు. ఏం నేర్పిండు యేసయ్య? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఎవరి చిత్తాన్ని? దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అందుకోసమే ఈ క్రిస్మస్ మనకి ఎందుకోసం వచ్చిందంటే మనని మహా సంతోషంలోకి నడిపించి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. మనం ఏం చేయాలా? ఎందరికి చెప్పాలా? అందరికి చెప్పాలి. విన్నోడు వింటాడు, ఏం పర్లేదు. విన్నంత మాత్రాన నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు కథ చెప్పి ముగిస్తా నేను. ఇట్లనే ఒక ఆయన మీటింగ్ పెట్టిండంట. యేసు ప్రభు జన్మదినం గురించి ఒక ఆయన మీటింగ్ పెట్టిండు బయట. మనం లోపల పెట్టుకున్నాం కానీ ఆయన బయట పెట్టిండట. బయట పెడితే ఇంకొకటి అంటాడు, అరే ఎట్టి పరిస్థితుల్లో నేను వినను రా. ఏం వినను? యేసు ప్రభు గురించే వినను నేను. ఎట్టి పరిస్థితుల్లో వినను రా. వినవారా? వినను రా. సరే కూర్చున్నారు. ఊరు బయట కదా, అసలు ఏం జరుగుతుంది చూద్దాం. కూర్చున్నప్పుడు ఏం చేసిండంటే, నేను వినను. ఆయన 2 చెవులల్లో 2 ఏళ్ళు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు చెప్పండి? ఏం పెట్టుకున్నాడు? 2 ఏళ్ళు పెట్టుకుంటే వినబడతలేదు. వినబడుతుందా? వినదు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, పాట పాడతాడు. ఈ లోపల పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు ఉత్తగానే ఊకోడండి, పని చేస్తూనే ఉంటాడు. మనం సపరేట్గా కూర్చుంటాం కానీ ఏమండి
మనం ఊకుంటాం కానీ దేవుని ఆత్మ పని చేయకుండా ఉండడు. దేవుని ఆత్మ పని చేస్తా ఉంటే ఆ లైట్ ఎలుకు కొన్ని పురుగులు వస్తాయి రావా? చెప్పలేదురా? ఒక పురుగు వచ్చి మీరు ముక్కు మీద ఆలింది. ఎవరి ముక్కు మీద చెప్పాలా? ఎవరి ముక్కు మీద? ఈ చెవులలో పెట్టుకున్నాడు ముక్కు మీద ఆలింది. పెట్టుకొని ఇట్లా అంటాడు, అది పోవట్లే. ఇట్లా అంటాడు, పోవట్లే. ఏటన్నా పోవట్లే. ఏం చేయాలి? ముక్కు మీద ఆలితే ఊకుంటాడు ఎవడన్నా? ముక్కు మీద వీగాలితేనట ఏం చేస్తాడట? ముక్కే కోసుకుంటాడు. వాడు ఎంత తెలివి కల్లోడు. అంతేనా కదా? ఉందా లేదా? సామెత ఉందా లేదండి? అయితే ఈ వ్యక్తి ముక్కు మీద ఆలింది. ఆ ముక్కు మీద వాలిన ఆ పురుగుని ఇటు అంటాడు పోవట్లే. ఈ చెవులలో ఏలు పెట్టుకోండి కదా, ఒక్కసారి ఇట్లా అన్నాడు. అప్పుడే యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం విన్నాడు చెప్పుగా? ఏం విన్నాడండి? నేను అంటున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ చెవులలో ఏళ్ళు పెట్టుకునే దేవుడు ప్రేమించలే చెప్పండి? వీడు ఏం నిర్ణయం చేసుకొని వచ్చింది ఇక్కడికి? చెప్పాలా? అస్సలే వినను. ఎట్లనను? అది క్రియారూపం కూడా చూపించండి చెవులలో. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, దేవుడు తనని ప్రేమిస్తున్నాడు గనక ఆయన చెవులు తెరవజేసినా చేయలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన మహాదేవుడు, ఆయన మహిమోన్నతుడు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక.